మెదక్లో నీటి సమస్య ఉందని అవాస్తవం. ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారాలు చేస్తున్నారని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునేరి చంద్రపాల్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శుక్రవారం రోజున మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునేరి చంద్రపాల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత 4 రోజులుగా మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ మంచినీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ అడ్మినిషన్ కలెక్టర్ను కలవడం సరికాదన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మిషన్ భగీరథ రాకముందు మనం ఉన్నటువంటిది దాని ద్వారా సగం ప్రాంతాలకు వాటర్ రోజు ఇచ్చాం. నిన్న ఇవ్వడం జరిగింది, మొన్న కూడా ఇవ్వడం జరిగింది. కానీ మెదక్లో వాటరే రానట్టు, మెదక్లో ఒక చుక్క నీళ్ళు ఇవ్వనట్టు మరి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం తగదది. వాస్తవాలు మాట్లాడడానికి అవసరం ఉంది. కాబట్టి మేము ఎదుగలుగుతున్నాం. దయచేసి రాబో రోజుల్లో ఇటువంటి అవాస్తవాలను ప్రజల ముందు పెట్టొద్దని మేము కోరుతా ఉన్నాం. వాస్తవాలను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఇలా ప్రజలకు తెలుసు 2 రోజులు మాట్లాడాలని కొన్ని ప్రాంతాల్లో తెలుసు. ఇక్కడ జరగలేదు, ఎవరు ఇక్కడ పడలేదు. మరి దేనికి ధర్నాలు చేస్తారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటే కోరుతున్నాం, సమృద్ధిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. రిపేరు శాశ్వతంగా ఉండాలి. రాబో రోజుల్లో రిపేరు మళ్ళీ రావద్దు, పైపులు పగలొద్దని నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి పాత పైపులు కొన్ని తీసేసి రిపేర్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఇబ్బంది పడితే ఆ ప్రాంతాలు కూడా ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇచ్చాము. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాం. మాజీ కౌన్సిలర్లకు, మాజీ చైర్మన్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం, ఇటువంటి అవాస్తవాలు మాట్లాడద్దు. ఈ అవాస్తవాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి పెట్టుకొని చేసిన ఆరోపణలు తప్ప మరొకటి కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు 4 రోజులు వాటర్ ఉన్నదంటే అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. మెదక్ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో బోర్లు ఉన్నాయి, చాలా వార్డుల్లో బోర్లు ఉన్నాయి. ఏదైనా కొత్త కాలనీలో బోర్లు లేని చోట కొంత ఇబ్బంది జరిగింది తప్ప ఈ 2 రోజులు అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. ఫోన్ వచ్చింది మాకు డబుల్ బెడ్రూమ్ నుంచి వాటర్ రావట్లేదు, వాళ్ళ ట్యాంకర్లు పంపించినాం. వాస్తవం కొద్దిగా ఇబ్బంది పడిండొచ్చు, కానీ మెదక్ పట్టణంలో వాటరే లేవు. 4 రోజుల వాటర్ రావట్లేదు, మెయింటైన్ చేయట్లేదు. అధికార పార్టీ పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కమిషనర్ గారిని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానివ్వండి, ఇటు మిషన్ బారీ అధికారులకు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. దాని ఫలితమే ఈరోజు ఉదయమే వాటర్ కొన్ని ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మెదక్ పట్టణంలో పాత ట్యాంక్ ఉంది, పాత పంప్ హౌస్ మనకుంది. ఏదైతే మిషన్ బారీ రాకముందు మనం ఉన్నటువంటిది దాని ద్వారా సగం పాత ట్యాంక్ ఉంది, పాత పంప్ హౌస్ మనకుంది. ఏదైతే మిషన్ బారీ రాకముందు మనం ఉన్నటువంటిది దాని ద్వారా సగం ప్రాంతాలకు వాటర్ రోజు ఇచ్చాం. నిన్న